వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మందికి నెగిటివ్ అభిప్రాయమే ఉంటుంది. అంటే పోలీస్ వాళ్ళు అంటే అదేదో వాళ్ళేదో కావాలని మనని ఏదో ఒకటి అంటారనో, లేకపోతే వీళ్ళు డామినేట్ చేస్తారనో, ఇట్లా రకరకాలుగా చాలామంది అయితే పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే ఒక నెగిటివ్ దాంతోనే చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది మరో కోణం. అయితే అందులో భాగంగానే వరుసగా మనకు తెలుసు, గత సంవత్సరం డిసెంబర్ నెలలోనే చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు చనిపోయారు. దట్టు ఎట్లా అంటే ఆత్మహత్యలు చేసుకోవడం, లేకపోతే గన్తో కాల్చుకొని చనిపోవడం. ఇప్పుడు చాలా సెన్సేషన్ క్రియేట్ అయినాయి ఈ వార్తలు. అయితే ఇంటర్నల్ ఎంక్వైరీకి కూడా ఆదేశించింది పోలీస్ డిపార్ట్మెంట్. అసలు ఏం జరుగుతోంది, ఏంటి, ఎందుకు మానసికంగా వాళ్ళు కుంగిపోతున్నారా, అసలు ఏం జరుగుతోంది ఏంటి అనేది ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశించిన పరిస్థితి. అయితే ఇంటర్నల్ ఎంక్వైరీ అంటే మనకు తెలుసు, లోపల వాళ్ళకి ఏం నివేదిక వచ్చిందో, ఏం రిపోర్ట్ వచ్చిందో మనకైతే తెలియదు. బట్ వరుసగా ఎక్కడో చోట ఇంకా కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొన్ననే మనం ఎవరం కూడా మర్చిపోలేదు, వరంగల్కి సంబంధించి ఒక లేడీ కానిస్టేబుల్, ఆమె కూడా ఇట్లనే ఆత్మహత్య చేసుకుంది. అంటే రీజన్ వచ్చేసి పర్సనల్ రీజన్, పెళ్ళి కావట్లేదు అన్న కారణంతో లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న వార్త అప్పట్లోనే కలకలం అయితే క్రియేట్ చేసింది. ఏంటి, పోలీస్ వాళ్ళకు కూడా ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయా, పోలీస్ వాళ్ళకు కూడా ఇట్లా థింక్ చేస్తారా, వాళ్ళు కూడా మానసికంగా కుంగిపోతారా, ఇట్లా కూడా చాలా మాట్లాడుకుంటున్న సందర్భం అయితే కనిపించింది. అయితే ఆ లేడీ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో తను మ్యారేజ్ కావట్లేదు, అట్లాగే అమ్మా నాన్న మీద ఒత్తిడి ఎక్కువ అయిపోయింది, వాళ్ళు కూడా బాధపడుతున్నారు, నాకు మ్యారేజ్ కావట్లేదని చాలా భారంగా ఫీల్ అవుతున్నారు, ఇట్లా మానసికంగా కుంగిపోయిన ఆమె చనిపోయినటువంటి పరిస్థితి. అది కూడా వరంగల్కి సంబంధించిన ఇన్సిడెంటే. నీలిబండ తండాలో నీలిమ ఆమె పేరు వచ్చేసి, సో పెళ్లి కావట్లేదు అన్న రీజన్తోనైతే ఆమె చనిపోయినటువంటి సిచ్యువేషన్. ఇప్పటికీ కూడా దాని గురించే మాట్లాడుతున్నాం, ఇంకా కూడా ఆ కేసుకి సంబంధించిన మాట్లాడుతున్న సందర్భంలో ఇప్పుడు లేటెస్ట్గా ఈరోజు మరో లేడీ కానిస్టేబుల్, ఆమె పేరు వచ్చేసి అర్చన, ఆమె కాజీపేటకు సంబంధించి దర్గా ప్రాంతాల్లో ఈ ఘటన జరిగింది. అయితే ఈమె 2022లో ఈమెకు వివాహమైంది. ఆ తర్వాత మరి ఏ రీజన్స్ వల్లనో తెలియదు, బట్ విడాకులు కూడా అయిపోయిన పరిస్థితి. ఆ తర్వాత ఆమె డిప్రెషన్లోకి వెళ్ళింది. ఆ డిప్రెషన్లోనే ఆమె పోలీస్ డ్యూటీ కూడా చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఏమనిపించిందో ఏంటో తెలియదు, కానీ ఆమె కూడా ఈ ఫ్యాన్కి చీరతో ఉరివేసుకొని చనిపోయినటువంటి సందర్భం. సో ఇట్లా వరంగల్కి సంబంధించే మొన్ననే నేను ఇంతకు ముందుకు చెప్పినట్టుగా నీలిమ అనే కానిస్టేబుల్ చనిపోయింది, పెళ్లి కావట్లేదని. ఇక్కడనేమో అర్చన ఇన్సిడెంట్లో మాత్రం ఈరోజు ఆమె ఆత్మహత్య చేసుకున్న రీజన్ ఏంటి అంటే విడాకులు అయిపోయాయి, ఆ తర్వాత మానసికంగా చాలా కుంగిపోయినటువంటి పరిస్థితి, డిప్రెషన్లోనే ఆమె ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరి ఏమనుకుందో ఏంటో తెలియదు, కానీ ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ వరుసగా ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతోంది, వర్క్ ఒత్తిడి, ఆ తర్వాత పర్సనల్ లైఫ్కి మరి టైం ఇవ్వలేకపోతున్నారా ఏంటి అనేది పెద్ద ఎత్తున చర్చ అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఏ టైంలో ఏ ఫోన్ వచ్చినా అటెండ్ కావాల్సిందే, డ్యూటీ చేయాల్సిందే. ఎవ్రీ టైం వాళ్ళు స్టాండ్ బైలోనే ఉంటారు. అంటే ఉన్నతాధికారుల దగ్గర నుంచి ఫోన్ రావడం, ఆ తర్వాత వెంటనే డ్యూటీకి వెళ్ళిపోవాల్సిందే. సపోజ్ డ్యూటీ ఇప్పుడు 8 గంటల డ్యూటీ అయిపోయింది, వచ్చిండ్రు, అయినా సరే ఎక్కడో ఏదో ఘటన జరిగింది, వెంటనే కాల్ చేస్తే వెళ్ళిపోవాల్సిందే. సో అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు డ్యూటీ చేస్తుంటారు. అంటే రోజు ఉంటుందా అంటే రోజు కాదు, బట్ స్టిల్ ఇట్లాంటి పరిస్థితులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. సో మానసికంగా ఒత్తిడి కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు అటు డ్యూటీలో కావచ్చు, ఇటు వాళ్ళు పర్సనల్ విషయాల్లో కావచ్చు, ఈ రెండిటి మధ్యలో అప్పుడప్పుడు ఒత్తిడికి లోన్ అవుతున్నారు అని స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ 2 ఇన్సిడెంట్లు కూడా జరిగినట్టుగా భావిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడు అగైన్
పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఇంటర్నల్ ఎంక్వైరీకి అయితే ఆదేశించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఏం జరుగుతోంది, ఎందుకు, అది వరుసగా 2 ఘటనలు వరంగల్ జిల్లాకు సంబంధించి ఎందుకు జరిగాయి, పర్సనల్ రీజన్సే కావచ్చు, బట్ స్టిల్ ఎందుకు ఏంటి అనేది కూడా పూర్తిగా ఆఫీసర్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ నిజంగా బాధాకరం. మరో కానిస్టేబుల్ అర్చన, ఆమె పేరు వచ్చేసి డిప్రెషన్లో ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్న సందర్భం.